మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుడు మనల్ని ఎలా సంధించబోతున్నాడో ఒకసారి మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ప్రార్థనలో ఉండగా యెహోవా దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటలని మీతో పంచుకోవాలని చెప్పి నన్ను ప్రేరేపిస్తుండగా ఈ షార్ట్ రూపంలో నుండి మీకు ఈ వాగ్దానాన్ని నేను తెలియజేయబోతున్నాను. దయచేసి ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. మరి ప్రియదేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దానిని నాటుదును. ఇశ్రాయేలు దేశములో ఎత్తుగల పర్వతం మీద దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టుకును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్నొక ఎత్తైన స్థలము మీద నాటబోతున్నాడు. ఎలా నాటబోతున్నాడంటే, ఆయన నాటగానే నీవు శాఖలుగా విడిచి అత్యధికమైనటువంటి అభివృద్ధి స్థాయిలోకి రాబోతున్నావని దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియచేస్తున్నాడు. నువ్వు అత్యధికమైనటువంటి అభివృద్ధి స్థలములో నాటబడినటువంటి ఫలవృక్షముగా మారిన తరువాత అనేక ఆకాశ పక్షులకు సేద తీర్చేటువంటి ఒక చెట్టుగా నీవు మారబోతున్నావు. అంటే నీవు వెలిగింపబడినటువంటి తర్వాత, నీవు ఆశీర్వదింపబడినటువంటి తర్వాత, నీవు ఒక ఉన్నత స్థితిలోకి వచ్చినటువంటి తర్వాత నీ ద్వారా అనేక మందిని దేవుడు పోషించబోతున్నాడు. వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలా స్పష్టంగా దేవుడు నీకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటినంటే, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాన్ని నాటుదును. దేవుడు నాటబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఫలించలేనటువంటి స్థితిలో కనుక పడిపోయి కనుక ఉన్నట్లయితే, నీవు అభివృద్ధి చెందలేక, నీ కుటుంబాన్ని అభివృద్ధి స్థితిలోకి నడిపించలేక దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండి కనుక ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, దేవుడు నీకే తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను అత్యున్నత పర్వత శిఖరముల మీద నాటబోతున్నాడు. నీవు ఫలభరితమైనటువంటి స్థితిలోకి రాబోతున్నావు. మోడుబారిన నీ జీవితాన్ని దేవుడు చేయబోతుండగా ఈ వాగ్దానాన్ని స్వీకరించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని విన్నారో వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగా కార్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.